భగవద్గీత 4వ అధ్యాయం 25వ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. యజ్ఞం గురించి ఇలా జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్తున్నారు. మనం చేసే ప్రతి పనిని ఒక పవిత్రమైన అర్పణగా ఎలా మార్చుకోవాలో వివరిస్తుంది. ముఖ్యంగా ఈ 25వ శ్లోకంలో ఉన్న ఒక లోతైన విషయాన్ని గమనిస్తే 2 రకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు. మొదటి రకమైన యజ్ఞాన్ని దైవ యజ్ఞము అని అంటారు, లేదా సాకార ఉపాసన అని కూడా అంటారు. ఇది మనకు అలవాటైన పద్ధతే. దీపారాధన, పూజలు, దేవతలకు నైవేద్యాలు సమర్పించడం ఇది ఎందుకు చేస్తామంటే కృతజ్ఞత కోసం. ప్రకృతి మనకు గాలి, నీరు, వెలుతురు ఇస్తుంది. ఆ శక్తులకు అంటే ఆ దేవతలకు మనం తిరిగి కృతజ్ఞతగా ఇచ్చేదే ఈ యజ్ఞం. దీని వలన మనలో క్రమశిక్షణ, వినయం పెరుగుతాయి. దీన్ని దైవ యజ్ఞము అని అంటారు. రెండవ రకమైన యజ్ఞ గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మ యజ్ఞము లేదా బ్రహ్మ జ్ఞాన యజ్ఞము అని చెప్తున్నారు. దీన్ని నిరాకార ఉపాసన అని కూడా చెప్తారు. ఇది ఇంకాస్త లోతైనది. ఇక్కడ అగ్ని అంటే బయట ఉన్నది కాదు, ఇది జ్ఞానాగ్ని అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆహుతి అంటే ఆఫరింగ్ అంటే ఏమిటి? మనలోని అహంకారం, నేను, నాది అనే భావనను తొలగించటమే ఆహుతి. యజ్ఞం ఎలా జరుగుతుందంటే ఈ యొక్క బ్రహ్మజ్ఞాన యజ్ఞంలో నేను వేరు, భగవంతుడు వేరు అనే భావనలు తొలగించి అంతా ఒక్కటే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే ఇక్కడ జరిగే యజ్ఞం. ఇది అతి పెద్ద యజ్ఞం. తనలోని జీవాత్మను ఆ పరమాత్మ అనే మహాసముద్రంలోనికి విలీనం చేయడమే ఈ బ్రహ్మజ్ఞాన యజ్ఞం అంటే. మన రోజువారి జీవితానికి ఇది ఎలా పనికొస్తుంది? మనం చేసే ఏ పనైనా ఈ 2 రకాలుగా చేయొచ్చు. బాహ్యంగా, అంతరంగికంగా. బాహ్యంగా చేసేది ఎలా ఉంటుందంటే మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు లేదా మీ బాధ్యతను నెరవేర్చినప్పుడు అది ఒక సేవ. ఇది దైవ యజ్ఞము. ఆంతరంగిక యజ్ఞం అంటే ఆ పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే అహాన్ని తీసేసి అంతా ఆ భగవంతుడే చేయిస్తున్నాడు లేదా నా ద్వారానే జరుగుతుందన్న భావనతో చేస్తే అది జ్ఞాన యజ్ఞం అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కొందరు మెట్లు ఎక్కి పైన ఉన్న దేవుడిని చూస్తారు, ఇది దైవ యజ్ఞం. మరికొందరు తన లోపలికి ప్రయాణించి అక్కడ ఉన్న దైవాన్ని కలుస్తారు, ఇది జ్ఞాన యజ్ఞం. 2 దారులు సరైనవే. ఎవరి ఆత్మస్థితిలో వారు తమ తమ ప్రయాణాన్ని చేస్తూ ఆ గమ్యాన్ని చేరుకుంటారు. దారులు వేరైనా గమ్యం ఒక్కటే.